ఇక తెలంగాణలో కొత్త వెహికల్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి శుభవార్త. శుభవార్త అంటే ఏదో డబ్బులు అంటే వాహనాల రేట్లు తగ్గుతున్నాయని అనుకోకండి. అది అయితే దీంట్లో కూడా కొన్ని డబ్బులు మిగులుతాయి. ఎట్లా అనేది కూడా మీకు చెప్తా. సరే ఓవరాల్ ఇక్కడ చూస్తే ఇన్ని రోజులు చూసినాం మనం కొత్త వెహికల్స్ తీసుకుంటే మళ్ళీ కొత్త వెహికల్ తీసుకోవాలి. ఆర్టీఏ ఆఫీస్ కాడికి పోవాలి. దానికో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆడ వెయిట్ చేయాలి. మళ్ళీ ఇక ఆయనకు అంతో ఇంతో ఇవ్వాలి. మీరు డైరెక్ట్ పోతే ఆయన రిజిస్ట్రేషన్ కాదు ఆడ. మళ్ళీ ఆల్రెడీ ఒక బ్రోకర్కి ఇంత ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి. ఇస్తేనే ఆడ ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీ అంతకు మీరు పోయిర్రు అనుకోరి ఆడ 1,00,000 క్వశ్చన్లు వస్తాయి. ఈ పేపర్ ఏది, ఆ పేపర్ ఏది, లేకుంటే దీనికి అది లేదు, హెడ్లైట్ లేదు, లేకుంటే ఇంకోటి లేదు, అది ఇది అని సతాయిస్తుంటారు మామూలుగా ఆర్టీఏ దగ్గర. మరి ఇప్పుడు వాటన్నిటికీ ఉపశమనం అనుకోవాలి. ఇక ఇప్పటి నుంచి కొత్త వెహికల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇక ఆర్టీఏ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మరి ఇక డైరెక్ట్గా షోరూమ్ దగ్గరే మీరు ఎక్కడైతే వెహికల్ తీసుకుంటారో ఆ షోరూమ్ దగ్గరనే ఇక ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే అవుతుందంట. చాలా రోజుల నుంచి దీని మీద కసరత్తు జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అమలు కూడా అవుతుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా అమలు కావట్లేదు. మరి దాని మీద చాలా రోజులుగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి ఎక్కడ మీరు వెహికల్ తీసుకుంటారో ఆ షోరూమ్ దగ్గరనే వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక ఈ స్పీడ్ పోస్ట్లో నేరుగా ఆర్సీ కార్డు ఇంటికి వస్తుందట. ఇక రవాణా శాఖ కమిషనర్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారట. ఇక ఇప్పటి నుంచి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా అయింది. మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేటువంటి భాగంగా ఇక ఇప్పటి నుంచి డైరెక్ట్ వాహన రిజిస్ట్రేషన్ షోరూంలోనే జరగబోతుందట. రాష్ట్రంలో మనం చూస్తే మరి ప్రతి ఏడాది దాదాపు 6 లక్షల టూ వీలర్సు, దాదాపు దగ్గర దగ్గర 2 లక్షలు వేసుకోండి, 2 లక్షల దాకా కార్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట. మరి ఫస్ట్ ఏం చేస్తారంటే కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు మామూలుగా టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. దాని తర్వాత ఒక 1 మంత్ లోపల మనం పర్మనెంట్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి డైరెక్ట్గా వీళ్ళు వెహికల్ రిజిస్ట్రేషను అక్కడనే చేస్తారట. ఇది చాలా ఈజీ అనుకోవచ్చు. ఎందుకంటే అదొక పెద్ద తలనొప్పి. నిజంగా వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది పెద్ద తలనొప్పి వ్యవహారమే ఉంటుంది. మరి ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేది పోబోతున్నాయి. డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడనే వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారట. మరి వెహికల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అక్కడ పోయి ఇక్కడ పోయి సతాయిస్తుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆ సతాయింపులు అయితే ఇక తగ్గినట్టే అనుకోవాలి. ఇది ఎప్పుడూ అమలులోకి రావాలి. కాకుంటే ఇక దీనికి కొంచెం టైం అయితే తీసుకున్నారు. మన దగ్గర దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు మనం మామూలుగా ఫ్యాన్సీ నెంబర్ల అది కూడా అవుతుంటుంది. మరి ఫ్యాన్సీ నెంబర్లు ఏమైనా కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. మన ఫ్యాన్సీ నెంబర్లు చూస్తాం 6666, 7777, అన్ని 9లకు చాలా లక్షలు పలుకుతూ ఉంటాయి. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేస్తే రవాణా శాఖ అధికారులు డైరెక్ట్గా ఇస్తారట. ఇక ఓవరాల్గా చూస్తే అయితే ఇది మంచిదే. ఇక ఆర్టీఏ దగ్గర ఇప్పుడు చాలా వరకు రష్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్లకు పోయేటోళ్ళు దానికోసం పోయేటోళ్ళే ఉంటారు తప్ప ఇక ఇప్పటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పని అయితే లేదు. ఇది చాలా ఈజీ చేస్తుంది మనకు. ఇదైతే ఒక మంచి పని అనేది మనం చెప్పొచ్చు.